హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో పన్నీర్తో ఫ్రై పీస్ బిర్యానీ చూపిస్తాను. రైస్ కుక్కర్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా జల్దీ కూడా అయిపోతుంది. ముందుగా పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీలోకి 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. హాఫ్ కేజీ పన్నీర్కి ఈ 1 kg బాస్మతి రైస్ని ఒక 15 to 20 మినిట్స్ మంచిగా సోక్ చేసుకోండి. ఒకసారి వాష్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ యాడ్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. సో బిర్యానీ అంటేనే బ్రౌన్ ఆనియన్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ కొన్ని ఆనియన్స్ అనేది ఎక్కువనే బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే మనం పన్నీర్ ఫ్రై చేసేటప్పుడు కూడా యూజ్ చేస్తాము. సో ఈ బ్రౌన్ ఆనియన్స్ని ఆ ఫ్రైలోకి యాడ్ చేస్తే సరిపోతుంది, మరి సపరేట్గా రోస్ట్ చేయని అవసరం లేదు. ఆనియన్స్ క్వాంటిటీ వచ్చి ఒక 10 తీసుకున్నాను. అండ్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక పక్కనకి తీసేసుకోండి. ఇదే ప్యాన్లోనే మనం పన్నీర్ని కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుంటాము మీడియం హీట్లో. అండ్ పన్నీర్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం స్టిక్ అవ్వని ప్యాన్లోకి యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోండి, లేదంటే కింద స్టిక్ అయిపోయి అవన్నీ స్మాష్ అయిపోతాయి. సో స్టీల్ ప్యాన్ తీసుకున్నాను, సో అందులో స్టిక్ అవుతుందని మరి ఈ ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా పన్నీర్ని మంచిగా బోత్ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మీడియం హీట్లో రోస్ట్ చేసుకోండి. పన్నీర్ క్వాంటిటీ వచ్చి 500 grams తీసుకున్నాను. అంటే 1 kg బాస్మతి రైస్కి ఒక 500 grams నేను పన్నీర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ పన్నీర్ అనేది బోత్ సైడ్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ని బోత్ సైడ్ గోల్డెన్ బ్రౌన్ రోస్ట్ చేసుకోవడం వల్ల మనం బిర్యానీ తినేటప్పుడు ఆ పీసెస్ అనేది చాలా మంచి టేస్ట్ ఉంటుంది. పీసెస్ బోత్ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యాక ఇలా రోస్ట్ అయ్యేటివి పక్కనకి తీసేసుకోండి. ఇలా రోస్ట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని మనం ఇప్పుడు ఫ్రై చేసుకుంటాము. అదే ప్యాన్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 బిర్యానీ లీఫ్ ఆర్ ఆల్ స్పైస్ లీఫ్ యాడ్ చేసుకోండి. అండ్ 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఇందులో 2 to 3 చిల్లీస్ యాడ్ చేసుకోండి. అండ్ పుదీనా కొత్తిమీర చిన్నగా చాప్ చేసుకోండి, అది యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ అవ్వాలి. ఈ పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీలోకి ఎక్కువ మసాలాస్ కూడా యాడ్ చేయము, చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవి కొన్ని యాడ్ చేసుకొని ఇవి కూడా మంచిగా రోస్ట్ అవ్వాలి. ఫ్రై పీస్ బిర్యానీలోకి మనం టమాటా ప్యూరీని యాడ్ చేస్తాము. సో మిక్సీ జార్లో 3 టమాటోస్ని ఇలా ప్యూరీ లాగా చేసుకోండి. ఇలా మంచిగా రోస్ట్ అయ్యాక ఇందులో మీ స్పైస్ లెవెల్ బట్టి కారం పొడి యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ ధనియాల పొడి అండ్ రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి. ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇలా టమాటో ప్యూరీ యాడ్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి. చేసుకున్న మసాలా పౌడర్స్ అండ్ టమాటో ప్యూరీ మంచిగా రోస్ట్ అయితే ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ హాట్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ ఏమి ఎక్కువ యాడ్ చేయని అవసరం లేదు, జస్ట్ కొన్ని వాటర్ మనం పన్నీర్ కుక్ అవ్వడానికి యాడ్ చేస్తాం అంతే. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక బాయిల్ వచ్చాక ఇందులో మనం రోస్ట్ చేసుకున్నాం కదా పన్నీర్ పీసెస్ అన్నీ యాడ్ చేసేసుకోండి. పన్నీర్ ముక్కలన్నీ యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీలోకి ఈ పన్నీర్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు రైస్ అనేది కుక్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏదైతే బ్రౌన్ ఆనియన్స్ రోస్ట్ చేసుకున్నాం కదా అదే ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అది రోస్ట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవి యాడ్ చేసుకోండి.
ఇందులోనే కొన్ని చిల్లీస్ అండ్ చిన్నగా చాప్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర అండ్ కొన్ని క్యాష్యూస్ యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ అవ్వాలి. ఇలా రోస్ట్ అయ్యేటివి మనం రైస్ కుక్కర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తాము. ఇవి రోస్ట్ అయ్యేటప్పుడు ఇందులోకి బ్రౌన్ ఆనియన్స్ కొన్ని యాడ్ చేసుకోండి అండ్ 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోండి. అండ్ మీకు ఇది డబుల్ ప్రాసెస్ అనుకుంటే రైస్ కుక్కర్ పాన్ పెట్టేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇందులోకి 1 స్పూన్ బిర్యానీ పౌడర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోండి. నేనైతే ఆచి బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాను 1 స్పూన్. లేదంటే మీరు హోమ్ మేడ్ బిర్యానీ మసాలా పౌడర్ ఉన్నా అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా రోస్ట్ చేసుకునేది రైస్ కుక్కర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నా. సో, ఇది యాడ్ చేసే ముందు నేను రైస్ కుక్కర్‌ని ఆన్‌లో పెట్టుకున్నాను. ఇలా రోస్ట్ చేసుకునేది యాడ్ చేసుకున్నాక మనం 20 మినిట్స్ బాస్మతి రైస్‌ని సోక్ చేసుకున్నాం కదా, ఆ రైస్ అనేది యాడ్ చేసేసేయండి. సోక్ చేసుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకున్నాక ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని, ఉప్పు యాడ్ చేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేస్తాము. మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి వాటర్ యాడ్ చేస్తాము. సో 1 కప్ బాస్మతి రైస్ అయితే 2 కప్స్ హాట్ వాటర్ యాడ్ చేశాను నేను. నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి జల్దీ కుక్ అయిపోతుంది రైస్ అనేది. సో మెజర్మెంట్ వచ్చి 1 కప్ బాస్మతి రైస్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాం. హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల రైస్ అనేది జల్దీ కుక్ అయిపోతుంది అండ్ పూసగా కూడా వస్తుంది. సో ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకున్నాక 1 లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. సో లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల రైస్ అనేది మంచిగా పొడిగా వస్తుంది. అండ్ కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఈ స్టేజ్లో వాటర్ అనేది చెక్ చేసుకోండి. కొంచెం ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసేసుకున్నాక లిడ్ పెట్టేసుకొని 90% కుక్ అయిపోవాలి. అంటే ఇది అయిపోతుంది అన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఎలా తెలుస్తుందంటే కొంచెం తడిగా ఉంటుంది రైస్ అనేది. రైస్ 90% కుక్ అయిపోయినాక పైన కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి. అండ్ కొన్ని గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొన్ని యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మనం ఏదైతే పన్నీర్ ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదంతా ఒక లేయర్ అనేది యాడ్ చేసేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకోండేదంతా. ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ గ్రేవీ యాడ్ చేసుకున్నాక ఇందులోనే ఫైనల్గా కొంచెం కొత్తిమీర, పుదీనా, మీకు ఇష్టమైతే కొన్ని చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనం ప్రిపేర్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఫైనల్గా 1 స్పూన్ గీ యాడ్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకోండి. సో ఈ ప్రాసెస్ అంతా మనం 10 మినిట్స్ కుక్ అవుతుంది రైస్ అన్నప్పుడు చేస్తాము. కరెక్ట్గా ఒక 10 to 15 మినిట్స్కి మంచిగా కుక్ అయిపోయి మనం నార్మల్ రైస్ కుక్కర్లో ఎలా చేస్తామో బటన్ అనేది ఆఫ్ అయిపోతుంది కదా, అంతవరకు కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. మంచిగా కూడా కుక్ అయిపోతుంది. అండ్ ఒక 5 మినిట్స్ తర్వాత వేడిగా సర్వ్ చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ రైస్ కూడా చాలా పూసగా వస్తుంది. సో ఒక్కసారి ట్రై చేయండి. అండ్ చాలా ఈజీ ప్రాసెస్ ఇది. సో అంతే గైస్, రైస్ కుక్కర్లో పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ అనేది రెడీ. చాలా క్విక్గా అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ ఒక 40 to 50 మినిట్స్లో ఈ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ పెద్ద ప్రాసెస్ కూడా కాదు. అండ్ మీ ఇంటికి గెస్ట్లు అలా వచ్చినప్పుడు ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా మంచిగా తింటారు. సో తప్పకుండా ట్రై చేయండి. బిర్యానీ ఎప్పుడు వండని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. 100% సక్సెస్ అవుతారు. చాలా ఈజీ కూడా. దీంట్లో కొంచెం రైస్ కుక్ అవుతుందా లేదా అనే భయం లేకుండా చాలా మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు. జస్ట్ మనం చికెన్ ఫ్రై అనేది పక్కన ప్రిపేర్ చేస్తాం. రైస్ అయితే సేమ్ ప్రాసెస్. సేమ్ మనం ఈ ప్రాసెస్లో ఎలా చేస్తామో అలానే చేస్తాం. రైస్ కూడా జస్ట్ చికెన్ అనేది ఫ్రై లాగా చేసి దీనిపైన యాడ్ చేస్తాము పన్నీర్ ప్లేస్లో. అది కూడా అంతే ఎక్సలెంట్గా ఉంటుంది. సో అలా కూడా ట్రై చేయొచ్చు. ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను. అండ్ ఇందులోకి డెడ్లీ కాంబినేషన్ ఏంటంటే గోంగూరతో పుల్లగూర ఆర్ అట్లా చట్నీస్ అలా ప్రిపేర్ చేసుకొని దీంట్లోకి కాంబినేషన్లో తినండి, చాలా బాగుంటుంది.
అండ్ ఇక్కడ చూస్తే పన్నీర్ చాలా మంచిగా కుక్ అయిపోయింది. అండ్ కొంతసేపు మనం మసాలాస్లో కూడా కుక్ చేసాం కాబట్టి ఆ మసాలాస్ అంతా పన్నీర్లోకి వెళ్ళి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది పీస్ అనేది. అండ్ ఇక్కడ చూపించే గోంగూర రెసిపీ ఛానల్లో వీడియో పెట్టాను, డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, ట్రై చేయండి రెసిపీ. ఇది కూడా అంతే చాలా బాగుంటుంది. సో మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.